inside my own world of make-believe. Kids screaming in the cradles, profanity. Hello guys, I am Santoshari. Welcome back to SS Brand Technology. Guys, ఇవాళ వీడియోలో అయితే మనం ఒక అమేజింగ్ మొబైల్ అయితే అన్బాక్సింగ్ చేసి రివ్యూ ఏ విధంగా ఉందనేది చూద్దాము. సో గైస్, ఆ మొబైల్ వచ్చేసి మనకి ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ హాట్ 10 మొబైల్. సో ఈ మొబైల్ మనకు వచ్చేసి 21 సెప్టెంబర్కి అయితే మొబైల్ లాంచ్ అయ్యింది. రీసెంట్గా మనకి ఫ్లిప్కార్ట్లో బిగ్ బిలియన్ డేస్ అయితే రన్ అయ్యాయి కదా, ఆగస్టు 16కి అయితే ఆ రోజు అయితే మనకి మొబైల్ అయితే లాంచ్ అయ్యింది. సో ఆ రోజు అయితే మొబైల్ని ఆర్డర్ చేశాను. సో నిన్న అయితే మొబైల్ వచ్చేసింది. సో ఈరోజు అయితే మొబైల్కి సంబంధించి అన్బాక్సింగ్ మరియు రివ్యూ ఏ విధంగా ఉందనేది వీడియో అయితే చేస్తున్నాను. సో ఈ మొబైల్ని అయితే మనం ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి దీంట్లో ఉన్న ఫీచర్స్, అమేజింగ్ ఫీచర్స్ ఏమిటి అనేది మనం ఈ వీడియో అన్బాక్సింగ్ చేసిన తర్వాత తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. Hard to breathe, but that's alright. Hush. గైస్, మనకి బ్యాక్ సైడ్ అయితే సమ్ ఇన్ఫర్మేషన్ అయితే మెన్షన్ చేశారు. మీడియాటెక్ హీలియో G70 ప్రాసెసర్తో వస్తుంది. 6.78 ఇంచెస్ 5200 mAh బ్యాటరీ, 16 MP క్వాడ్ కెమెరాతో వస్తుందని మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. మేడ్ ఇన్ ఇండియా అని మనకి బ్రాండ్ అనేది కూడా ఇక్కడ ఉంది. సో బాక్స్ అయితే ఓపెన్ చేసి చూద్దాం మనం ఒకసారి. గైస్, బాక్స్ ఓపెన్ చేయగానే మనకి మొబైల్ అయితే ఈ విధంగా ఉంది. మొబైల్ కూడా మనకి ఫీచర్స్ మెన్షన్ చేస్తారు. మీడియాటెక్ ప్రాసెసర్కి సంబంధించి కానీ కెమెరాకి సంబంధించి, బ్యాటరీకి సంబంధించి ఫీచర్స్ అయితే మెన్షన్ చేశారు. సో బాక్స్లో ఇంకా కంటెంట్ చూసుకుంటే మనకి ఇక్కడ మనకి బ్యాటరీ, ఛార్జర్ మరియు USB కేబుల్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. ఈ కేబుల్ చూసుకుంటే మనకి మైక్రో కేబుల్ ఉంది, టైప్ C కేబుల్ అయితే మనకి కాదు. మైక్రో కేబుల్ని వీళ్ళు ఇందులో ప్రొవైడ్ చేశారు. సో నెక్స్ట్ మనకి బాక్స్లో అయితే ఛార్జర్ ఇచ్చేసారు. మనకి 5200 mAh బ్యాటరీ ఫోన్ ఉంది కాబట్టి మనకి 18 watts అయితే సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఇందులో మనకి సిమ్ ఎజెక్ట్ టూల్ అనేది ఇచ్చారు. అంతేకాకుండా మనకి ఇక్కడ బ్యాటరీ, ఛార్జర్ అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మనకి సపోర్ట్ చేస్తుంది. దీని మీద ఇన్ఫినిక్స్ అని కూడా బ్రాండింగ్ ఉంది. సో బాక్స్లో మనకి నెక్స్ట్ మనకి ఇక్కడ యూజర్ ఐడి కానీ, మాన్యువల్ కానీ మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఈ యూజర్ ఐడి ఈ విధంగా ఉంటాయి కదా మనకి మొబైల్కి సంబంధించి, యూజర్ గైడ్ కానీ, మాన్యువల్, వారంటీ కార్డ్ ఈ విధంగా అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. సో నెక్స్ట్ మనకి ఇక్కడ చూసుకుంటే మొబైల్కి మనకి బ్యాక్ సైడ్ కవర్ ఉంటుంది కదా, బ్యాక్ సైడ్ ట్రాన్స్పరెంట్ కవర్ అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఆ కవర్ని కూడా వేసి చూపిస్తాను ఏ విధంగా ఉంటుంది అనేది. సో నెక్స్ట్ మనకి ఇక్కడ టెంపరీ గ్లాస్ ఉంటుంది కదా, ఈ గ్లాస్ని కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇన్ఫినిక్స్ బాక్స్ లోపల మనకి ఇన్ఫినిక్స్ బ్రాండ్ కంపెనీకి సంబంధించింది కాబట్టి సో కంటెంట్స్ అనేది మనం లోపల పెట్టి సో ఇప్పుడు మొబైల్ని అయితే మనం చూద్దాము. సో ఇన్ఫినిక్స్ హాట్ 10 మొబైల్ బ్రాండింగ్ అనేది మనకు అక్కడ మెన్షన్ చేశారు. సో ఈ స్టిక్కర్ అయితే మనం రిమూవ్ చేద్దాము. రిమూవ్ చేసి చూద్దాము మొబైల్ కలర్ అనేది ఏ విధంగా ఉందనేది. సో బ్యాక్ సైడ్ అయితే చూడండి, కలర్ అయితే మనకు చూడడానికి చాలా బాగా కనబడుతుంది. సో ఫ్రంట్ సైడ్ కూడా ఉన్న స్టిక్కర్ అయితే మనం రిమూవ్ చేసేస్తాము. సో బ్యాక్ సైడ్ అయితే మనకి కెమెరా సెటప్తో అయితే క్వాడ్ క్యామ్ కెమెరా సెటప్తో లుకింగ్ అయితే చూడడానికి చాలా బాగుంది. వైట్ షేడ్ కలర్లో మనకి మొబైల్ అయితే ఉంది. వైట్ కలర్లో, షైన్ కలర్లో ఉంది మనకి మొబైల్ అయితే. సో ఫ్రంట్ సైడ్ కూడా మనకి హోల్ పంచ్ డిస్ప్లేతో ఉంది. మనకి మొబైల్ సైడ్కి చూసుకుంటే మనకి పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంది. అంతేకాకుండా మనకి పవర్ అప్ అండ్ డౌన్ బటన్ ఉన్నాయి. కింద కూడా మనకి స్పీకర్స్ ఉన్నాయి. మైక్రో USB కేబుల్ బటన్ ఉంది. ఆడియో జాక్ కేబుల్ ఉంది. అంతేకాకుండా మనకి సైడ్కి పైన అయితే మనకి ఏం లేవు. లెఫ్ట్ సైడ్ అయితే మనకి సిమ్ ఎజెక్ట్ టూల్ ఉంది. సో ఇప్పుడు మొబైల్ని అయితే మనం బూట్ చేద్దాము. మొబైల్ని బూట్ చేసి మనకి మొబైల్లో ఫీచర్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయనేది ఇప్పుడు చూద్దాము. సో మనం మొబైల్ ఆన్ చేయగానే మనకి ఈ విధంగా XOSతో అయితే మనకి మొబైల్ అయితే చూపిస్తుంది మనకి. సో ఒకసారి మొబైల్ ఆన్ చేసిన తర్వాత ఏ విధంగా ఉందనేది చూద్దాం.
గైస్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంది ఇన్ఫినిక్స్ హాట్ 10 మొబైల్. సో మనకి మొబైల్ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసి చూద్దాము మనకి మొబైల్కి సంబంధించి ఫీచర్స్ ఏ విధంగా ఉన్నాయనేది. సో ఒకసారి సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను నేను. సెట్టింగ్స్ మనకి యాప్ డిజైన్ అనేది కూడా మనకి థీమ్ ఈ విధంగా ఉంది. సో దీన్ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ సెట్టింగ్స్ ఓపెన్ చేస్తున్నాను. సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే మనకి సేమ్ ఫీచర్సే మనకి ఇక్కడ మెన్షన్ చేశారు వాళ్ళు. మనకి 6GB ర్యామ్ 128GB స్టోరేజ్తో ఉంటుంది. మీడియాటెక్ హీలియో G70 ప్రాసెసర్ని యూజ్ చేస్తారు. మనకి ఇందులో బ్యాటరీ కెపాసిటీ కూడా మనకి 5200 mAh బ్యాటరీని వాళ్ళు ఇందులో ప్రొవైడ్ చేశారు. ఆండ్రాయిడ్ 10 వర్షన్తో మొబైల్ అయితే మనకు వచ్చేస్తుంది. 16A క్వాడ్ కెమెరా సెట్తో అయితే మనకి మొబైల్ అయితే వచ్చేస్తుంది. సో ఆండ్రాయిడ్ 10 వర్షన్తో మొబైల్ అయితే మనకి వచ్చేస్తుంది అవుట్ ఆఫ్ బాక్స్. సో ఇది మనకి మొబైల్లో సెట్టింగ్స్లో అయితే మనకి మెన్షన్ చేశారు సమ్ ఇన్ఫర్మేషన్. సో మనకి ఇక్కడ స్టోరేజ్ ఆప్షన్లోకి వెళ్తే మనకి స్టోరేజ్ ఏ విధంగా ఉందనేది చూద్దాము. ఇక్కడ మనకి స్టోరేజ్ కూడా చూపిస్తుంది. మనకి 26% ర్యామ్ క్లోజ్ అయిపోయింది, ఇంటర్నల్ స్టోరేజ్ 10% క్లోజ్ అయిపోయింది అని. సో మనకి ఇంకా అవైలబుల్గా 114GB అనేది మనకి ఇంకా అవైలబుల్లో ఉంది. సో నెక్స్ట్ మనకి ఇక్కడ కెమెరా గురించి చూసుకుంటే మనకి కెమెరా కూడా మనకి AI 16MP క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంది. మనకి బ్యాక్ సైడ్ 16MP ఉంది ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ ఉంది, 2MP డెప్త్ సెన్సార్, 2MP మ్యాక్రో లెన్స్తో ఉంది. మనకి కెమెరా క్లారిటీ అనేది కూడా చాలా బాగా ఉంది. ఒకసారి చూడండి, మీరే లైవ్లో చూస్తున్నారు కదా కెమెరా క్లారిటీ అనేది ఏ విధంగా ఉందనేది. సో మనకి కింద వీడియోస్ ఉంది, షార్ట్ వీడియోస్ ఆప్షన్ ఉంది, క్వాడ్ కెమెరా సెటప్ ఉంది, మనకి ఫ్లాష్ లైట్ కూడా ఉంది. మనకి బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ కూడా మనకి 2 ఫ్లాషెస్ ఉన్నాయి. అంతేకాకుండా మనకి ఇక్కడ ఎమోజీస్ ఆప్షన్ కూడా ఉంది. మనం ఫొటోస్ దిగేటప్పుడు ఎమోజీస్ యూజ్ చేసి మన క్యామ్ ద్వారానే దిగవచ్చు. మనకి ఫ్లాష్ కూడా చూడండి ఏ విధంగా వస్తుంది అనేది. సో కొన్ని వీడియో శాంపుల్స్ అయితే పిక్ శాంపుల్స్ అయితే చూపిస్తాను. ఇక్కడ లైవ్లో చూడండి, మనకి జూమ్ అనేది కూడా మనకి 8x వరకు జూమ్ అయితే చేస్తుంది. సో ఇక్కడ పిక్చర్ చూస్తున్నారా క్లారిటీ ఏ విధంగా ఉందనేది. సో ఈ విధంగా మనం పిక్చర్ని జూమ్ చేసినా సరే మనకి క్లారిటీ అనేది ఈ విధంగా చాలా బాగుంది. 8x వరకు అయితే మనం జూమ్ చేయొచ్చు. సో మనకి కెమెరా క్వాలిటీ అనేది కూడా మనకి చాలా బాగుంది. సో నెక్స్ట్ మనకి మొబైల్ అయితే లుకింగ్ అయితే చూడడానికి చాలా బాగుంది. వైట్ షేడింగ్ కలర్లో అయితే మనకు ఉంది. వైట్ షేడింగ్ కలర్లో మనకి మొబైల్ అయితే ఉంది కాబట్టి లుకింగ్ కూడా చూడడానికి మనకి చాలా బాగుంది. మొబైల్ సైజు కూడా చాలా పెద్దగా ఉంది. గైస్ ఇప్పుడు కొన్ని వీడియో శాంపుల్స్ అయితే చూడండి. ఇది వీడియో బ్యాక్ సైడ్ నుంచి తీసింది. సో ఈ ఫోటో అయితే మనకి ఫ్రంట్ క్యామ్ నుంచి బ్యూటీస్లో తీసింది. ఇదేమో మ్యాక్రో షాట్, ఇదేమో బ్యాక్ సైడ్ నుంచి పోర్ట్రేట్ షాట్, ఇదేమో బ్యాక్ సైడ్ నుంచి పోర్ట్రేట్ షాట్. సో ఇదైతే ఫ్రంట్ నుంచి 2 ఫ్లాషెస్ యూజ్ చేసి తీసిన ఫోటో. సో గైస్ చూసారు కదా ఇన్ఫినిక్స్ హాట్ 10 మొబైల్ అన్బాక్సింగ్. ఇప్పుడు మొబైల్ రివ్యూ గురించి మాట్లాడుకుంటే మొబైల్ లుక్ అయితే చాలా బాగుంది. మొబైల్కి బ్యాక్ కవర్ కూడా వేసాను నేను, ట్రాన్స్పరెంట్ది. సో మొబైల్ లుక్ అయితే మనకి చూడడానికి చాలా బాగుంది. సో ఫ్రంట్ సైడ్ కూడా మనకి డిస్ప్లే అయితే హోల్ పంచ్ డిస్ప్లేతో వచ్చింది మనకి ఫ్రంట్ సైడ్ అయితే. సో మనకి ఫ్రంట్ సైడ్ కూడా మనకి ఫుల్ స్క్రీన్ 6.78 ఇంచెస్ ఫుల్ స్క్రీన్ డిస్ప్లేతో అయితే మనకి ఫోన్ అయితే వచ్చేసింది. బ్యాక్ సైడ్ అయితే మనకి క్వాడ్ క్యామ్ కెమెరా సెటప్ ఉంది. 4 కెమెరాస్ అయితే ఉంటాయి మనకి బ్యాక్ సైడ్. అంతేకాకుండా ఒక ఫ్లాష్ లైట్ కూడా ఉంటుంది. బ్యాక్ సైడ్ అయితే మనకి సింగిల్ ఫ్లాష్ ఉంది కదా, అలాగే మనకి ఫ్రంట్ సైడ్ అయితే 2 ఫ్లాషెస్ ఉన్నాయి మనకి. ఆ 2 ఫ్లాషెస్ యూజ్ చేసి నేను ఒక పిక్ అయితే తీసాను. ఆ పిక్ని కూడా నెక్స్ట్ చూపిస్తాను. సో గైస్ దీని రివ్యూ గురించి మాట్లాడుకుంటే దీని బడ్జెట్ వచ్చేసి మనకి కేవలం 9999 అంటే అండర్ 10,000 బడ్జెట్లో అయితే మనకి మొబైల్ అయితే వచ్చేస్తుంది. అంతేకాకుండా దీని స్పెసిఫికేషన్స్ మనం మాట్లాడుకుంటే 6GB ర్యామ్ 128GB స్టోరేజ్తో వస్తుంది. ఇంతవరకు మనకి అండర్ 10,000 బడ్జెట్లో అయితే 6GB ఫోన్స్ అయితే 1 or 2 మొబైల్స్ ఉన్నాయి. బట్ 6GB ర్యామ్ 64GB స్టోరేజ్ మొబైల్స్ ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ మొబైల్ని అయితే తీసుకొచ్చారు. వీళ్ళు స్టోరేజ్ తీసుకొచ్చారు కానీ మళ్ళీ ప్రాసెసర్ కెమెరా తక్కువ ఉంటాయని చాలామంది అనుకోవచ్చు. బట్ వీళ్ళు ప్రాసెసర్ని కెమెరాని కూడా ఇంప్రూవ్ చేశారు. మనకి అండర్ 10,000 బడ్జెట్లో అయితే ఆల్రౌండర్ మొబైల్ అని చెప్పవచ్చు. ఇందులో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ హీలియో G70 ప్రాసెసర్ని యూజ్ చేశారు. మనకి స్పెషల్గా గేమింగ్కి అయితే ఎక్సలెంట్గా ప్రాసెసర్ యూజ్ అవుతుంది. హై గ్రాఫిక్స్లో కూడా మనం గేమింగ్ అయితే చాలా బాగా ఆడుకోవచ్చు. మరి కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ అయితే మనకి క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. ప్రైమరీ కెమెరా వచ్చేసి 16MP ఉంటుంది. 2MP మ్యాక్రో లెన్స్, 2MP డెప్త్ సెన్సార్, 2MP AI లెన్స్తో అయితే మనకి బ్యాక్ సైడ్ కెమెరాస్ ఉంటాయి. ఫ్రంట్ సైడ్ వచ్చేసి 8MP సెల్ఫీ కెమెరా ఉంటుంది మనకి. ఓవరాల్గా ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 10 వర్షన్తో అయితే మనకి మొబైల్ అయితే రన్ అవుతుంది. మనకి ఇందులో ఫింగర్ ప్రింట్ ఉంది, ఫేస్ లాక్ ఉంది, ఇంకా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి మొబైల్కి సంబంధించి. సో దీనికి సంబంధించి ఒక రివ్యూ వీడియో అనేది నేను ఇంతకుముందే చేశాను. సో ఆ వీడియో చూడండి, కావాలంటే ఐకార్డ్లో వదిలేస్తున్నాను, అంతేకాకుండా డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. ఆ వీడియో చూడండి, మొబైల్కి సంబంధించిన కొద్దిగా ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలుస్తుంది. సో ఈ మొబైల్ అయితే నేను రీసెంట్గా అయితే కొన్నాను. ఈ
మొబైల్ అయితే ఫస్ట్ సేల్లో అయితే నాకు మొబైల్ అయితే లభించింది. నేను చాలా ట్రై చేశాను, ఆఖరికి నాకు మొబైల్ అయితే వచ్చేసింది. సో పోటీగా మనకి వేరే మొబైల్స్ అయితే ఉన్నాయి. సో ఆ మొబైల్స్తో మనకి కంపేర్ చేస్తే ఈ మొబైల్ మనకి బెస్ట్ మొబైల్ అని చెప్పవచ్చు. సో Redmi 9 Prime మొబైల్కి ఈ మొబైల్కి కూడా కంపారిజన్ చేసి ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఓవరాల్గా ఇన్ఫినిక్స్ హాట్ 10 మొబైల్ అన్బాక్సింగ్ మరియు రివ్యూ అయితే ఇది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కి మీరు ఫస్ట్ టైం కనుక వస్తే కింద అనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనేది ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకా మన ఛానల్లో చాలా అన్బాక్సింగ్ వీడియోస్ అయితే ఉన్నాయి. సో అన్బాక్సింగ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నోటిఫికేషన్ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో అప్పుడు మీరు వీడియోని అయితే చూడగలుగుతారు. సో మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.